వెల్కమ్ టు మెగా 9 టీవీ. 100 ఏళ్ల పండగ, కోట్లాది మంది భక్తుల రాక, ఇసుకేస్తే రాలనంత జనం, ఇసుమంతైన చోటులేని త్రివేణి సంగమంతో దాదాపు 2 నెలల పాటు కన్నుల పండుగగా సాగిన 12 పూర్ణ కుంభమేళాలతో సమానమైన మహాకుంభమేళా ముగిసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా కుంభమేళా రికార్డులకెక్కింది. యూపీ సర్కార్ విజయవంతంగా ఈ వేడుకను నిర్వహించింది. గడిచిన 45 రోజుల్లో కోట్లాది మంది భక్తులు రాగా, ఇందులో లక్షల మంది విదేశీయులు భాగస్వామ్యం అవ్వటం విశేషం. ఇక చివరి రోజు శివరాత్రి నాడు హరహర మహాదేవ అంటూ భక్తుల నినాదంతో ప్రయాగ్రాజ్ పరిసరాలు మార్మోగిపోయాయి. పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులపై యూపీ ప్రభుత్వం హెలికాప్టర్తో పూలవర్షం కురిపించింది. ఇదిలా ఉంటే మహాకుంభమేళా ముగిసింది. మరి మళ్లీ కుంభమేళాలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారు? వాటి ప్రాముఖ్యత ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు సాగిన ఈ మహాకుంభమేళాలో 65,21,00,000 మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. చివరి రోజైన మహాశివరాత్రి నాడు 2 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు హాజరయ్యారు. ఈ మహా ఉత్సవంలో కొన్ని విషాద ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. జనవరి 29న మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు పోగా 60 మంది గాయపడ్డారు. వివిధ ప్రదేశాల్లో కుంభమేళాకు వస్తున్నా వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో 3-4 సార్లు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కుంభమేళాకు వచ్చే దారులన్నీ కిలోమీటర్ల మేర తరచూ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయాయి. ఐఐటి బాబా, కబూతర్వాలా బాబా, పూసలమ్ముకునే మోనాలిసా లాంటి వారు సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అయిపోయారు. 144 ఏళ్లకు ఓసారి వచ్చే మహాకుంభమేళా తర్వాత కుంభమేళాలు ఎప్పుడు, ఎక్కడ అనే ప్రశ్నలు సర్వత్రా నెలకొన్నాయి. హరిద్వార్లో కుంభమేళా, అర్ధకుంభమేళా రెండూ నిర్వహిస్తారు. 12 సంవత్సరాలకు కుంభమేళా, 6 సంవత్సరాల అర్ధకుంభమేళా నిర్వర్తిస్తారు. ఇక దీంతో ముందుగా అర్ధకుంభమేళా 2027లో హరిద్వార్లో జరగనుంది. దీనికోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. చివరి అర్ధకుంభమేళా 2021లో హరిద్వార్లోనే జరిగింది. 12 సంవత్సరాల తర్వాత 2027లో నాసిక్లో కుంభమేళా జరగనుంది. జూలై 17, 2027న ప్రారంభమై ఆగస్టు 17న ముగుస్తుంది. గోదావరి నది పవిత్ర ఒడ్డున నాసిక్ నుంచి దాదాపు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకేశ్వరంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కుంభమేళాను గతంలో 2015లో నిర్వహించారు. ఉజ్జయినిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సిప్రా నది ఒడ్డున సింహస్థ కుంభమేళా నిర్వహిస్తారు. ఈసారి 2028లో ఇది జరగనుంది. ఉజ్జయిని సింహస్థ కుంభమేళాకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. ఇందుకోసం ఉజ్జయినిలో దాదాపు 3,300 హెక్టార్ల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మహాకుంభమేళా జరిగిన ప్రయాగ్రాజ్లోనే 2030లో ప్రయాగ్రాజ్ అర్ధ కుంభమేళా జరగనుంది. హరిద్వార్ లాగా కుంభమేళా, అర్ధ కుంభమేళా రెండింటినీ ప్రయాగ్రాజ్లోనూ నిర్వహిస్తారు.